నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్స్‌లో ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? ఇస్ ఇట్ క్లియర్? Yes, Yeah. Narendra, it is clear. ఓకే. సో ఎనీ క్వెషన్స్? No questions. ఓకే. దెన్ లెట్స్ మూవ్ ఆన్. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం నిన్న? వాట్ వి వర్ డిస్కసింగ్ అండ్ ఫ్యూ థంబ్ రూల్స్ పెట్టుకుందాం ఫర్ దిస్ పర్టిక్యులర్ బ్యాచ్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఎవ్రీడే రీక్యాప్. విల్ యూ గైస్ డూ ఇట్? అండ్ కాల్ చేశారు. Will you guys do it? Come on, I am asking you guys only. Will you guys do it the recap? Yep. So like first 2 to 5 minutes, you guys needs to do the recap. That's fine, right? Everyone? Yes, fine, Narendra. Okay. Next thing, ఒక్కొక్క టాపిక్ తీసుకోవాలి. ఓకే. ఓకే. Okay. నెక్స్ట్ that's it. అంతే. So just do the recap, then we will take it further. Okay. Go on. నిన్న ఏం డిస్కస్ చేసాం? What we have discussed? Yesterday we discussed ribbon. నిన్న పవర్ బిఐ కాంబినేషన్స్ ది పవర్ క్వెరీ, పవర్ పివోట్ ఉన్నాయి కదా, అది ఇంకోటి హౌ టు రిఫ్రెష్. Power BI desktop ribbons మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసాం. Yeah. Refresh preview, refresh, refresh all, and enable the refresh, cancel refresh. One is రిఫ్రెష్ అన్నారు, గో టు సెలెక్ట్ ఆప్షన్స్. And even manage columns, how to manage the columns, like choose columns. administrator. కోడ్ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎలా Administrator జనరేట్ అవుతుంది కోడ్. ఓకే. సో డోంట్ మిక్స్ అప్ ద థింగ్స్. ఓకే. సో వన్ బై వన్ వెళ్దాం. ఓకే. ఫస్ట్ మీరు చెప్పింది ఏంటి? రిఫ్రెష్ గురించి చెప్పారు. ఓకే. రిఫ్రెష్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? రిఫ్రెష్ ఆల్, రిఫ్రెష్ ఆల్, ప్రివ్యూ రిఫ్రెష్ అండ్ క్యాన్సిల్ రిఫ్రెష్. ఓకే. నెక్స్ట్ గో టు కాలం. ఓకే. చూస్ కాలం, గో టు కాలం. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ చూస్ కాలం? చూస్ కాలం వచ్చేసి మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అవి చూస్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. గో టు కాలం అంటే పర్టికులర్ ఏ కాలం సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది? సెలెక్ట్ చేసుకున్నవి మాత్రమే మనకి విజిబుల్ అవుతాయి, సెలెక్ట్ చేసుకున్నవి విజిబుల్ కావు. గో టు అంటే పర్టికులర్ కాలం మనకి ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకోవచ్చు. గో టు ఇస్ ఓన్లీ ఫర్ సెలక్షన్ పర్పస్. ఏ కాలం మీరు సెలెక్ట్ చేసుకొని వ్యూ చేయాలనుకుంటున్నారో ఫర్ దట్ పర్పస్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. సో వాట్ నెక్స్ట్? ఇంకేమన్నా డిస్కస్ చేసామా? అది కోడ్ ఎలా జనరేట్ అవుతుంది, దాన్ని మనం ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో వాట్ కోడ్ ఇస్ దట్? M language, martial language. Okay. M language code, correct. So that will be there in the advanced editor. Yeah, advanced editor.
ఓకే. సో చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్ లో మనం మాట్లాడుకున్న ఓన్లీ చూస్ కాలమ్స్ ఒకటే కదా. సో లెట్స్ టాక్ అబౌట్ రిమూవ్ కాలమ్స్ యాజ్ వెల్. ఓకే, సో రిమూవ్ కాలమ్స్ పర్పస్ ఏంట్రా అంటే ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రిమూవ్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ అదర్ కాలమ్స్. సో రిమూవ్ కాలమ్స్ ఏంట్రా అంటే సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ కాలమ్స్ యూస్ చేయొచ్చు. సో రిమూవ్ అదర్ కాలమ్స్ పర్పస్ ఏంట్రా అంటే విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, వాటిని రిమూవ్ చేయడానికి రిమూవ్ అదర్ కాలమ్స్ యూస్ చేయొచ్చు. సో సెలెక్టెడ్ కి రిమూవ్ కాలమ్స్, సెలెక్టెడ్ కానివి డిలీట్ చేయాలంటే రిమూవ్ అదర్ కాలమ్స్ ని యూస్ చేయొచ్చు. క్లియర్? ఓకే, కెన్ వి ఇంప్లిమెంట్ ఇట్? Yes. Okay, now you tell me, I want to delete Hindi, English, Maths. ఈ 3 కాలమ్స్ నేను డిలీట్ చేయాలి. ఏం చేయాలి నేను? వాట్ ఐ నీడ్ టు డూ? అంటే సెలెక్ట్ చేసి రిమూవ్ చేయాలి. ఓకే, సెలెక్ట్ ఎలా చేయాలి? ఐ హావ్ సెలెక్టెడ్ హిందీ. నెక్స్ట్ కంట్రోల్ పట్టుకొని యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ కాలమ్స్. లేదు బల్క్ సెలెక్షన్ కావాలన్నా షిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు, మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. సో ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన కాలమ్ ని కదా రిమూవ్ చేయాలనుకుంటుంది, కరెక్ట్? ఓకే. సో అప్పుడు రిమూవ్ కాలమ్స్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే రిమూవ్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తారో సెలెక్టెడ్ కాలమ్స్ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిలీట్ స్టూడెంట్ నేమ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ నాకు ఏ కాలమ్ వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ కాలమ్ అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ నేమ్స్. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను, ఇది కాకుండా వేరే కాలమ్స్ అన్ని డిలీట్ అవ్వాలి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కెన్ క్లిక్ ఆన్ రిమూవ్ అదర్ కాలమ్స్. సో ఎనీ క్వశ్చన్? No. సో నేను స్టెప్స్ రిమూవ్ చేస్తున్నాను, అందుకనే మీకు డేటా మళ్ళీ బ్యాక్ అవుతూ ఉంది. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్ మచ్. ఓకే ఓకే ఫైన్, లెట్స్ కమ్ బ్యాక్. సో ఈ రెండింటి గురించి మాట్లాడాను. లెట్స్ కమ్ బ్యాక్ టు క్వెరీ అగైన్. సో వాట్ ఈస్ ఎ క్వెరీ? వాట్ ఈస్ ఎ క్వెరీ? క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అండి. సో ఫ్యూచర్ లో ఇది చేంజ్ అవుతుంది, బట్ యాజ్ ఆఫ్ నో క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని క్వెరీస్ ఉన్నాయి మన పవర్ క్వెరీలో? హౌ మెనీ క్వెరీస్ ఆర్ దేర్? మీకు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. 9 క్వెరీస్ ఆర్ దేర్. 9 క్వెరీస్ ఉన్నాయంటే 9 టేబుల్స్ ఉన్నట్టు. 1 2 3 4 5 6 7 8 9. సో 9 టేబుల్స్ ఆర్ దేర్. ఓకే, సో ఈ క్వెరీలో ఉండే ఆపరేషన్స్ అన్ని దేని మీద వర్క్ అవుతాయి రా అంటే టేబుల్ పైన వర్క్ అవుతాయి. ఈ క్వెరీలో ఉండే ఆపరేషన్స్ అన్ని టేబుల్ పైన వర్క్ అవుతాయి. మేనేజ్ కాలమ్స్ టేబుల్ లోపల వర్క్ అవుతాయి. రెడ్యూస్ రోస్ అగైన్ టేబుల్ లోపల వర్క్ అవుతాయి, ఎందుకంటే కాలమ్స్ విల్ బి దేర్ ఇన్సైడ్ ద టేబుల్, రైట్? అండ్ ఈవెన్ రోస్ ఆర్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద టేబుల్, కరెక్ట్? సో క్వెరీలో ఉండే ఆప్షన్స్ అన్ని ఇట్ విల్ వర్క్ ఆన్ ద టేబుల్. ఓకే, సో రిఫ్రెష్, వాట్ వీఆర్ రిఫ్రెషింగ్? టోటల్ టేబుల్. ఇట్స్ టేబుల్, వీఆర్ రిఫ్రెషింగ్ ద టేబుల్. ఓకే, అడ్వాన్స్ ఎడిటర్ లో కోడ్ జనరేట్ అవుతుంది. దేనికి జనరేట్ అవుతుంది? ఇట్ ఈస్ జనరేటింగ్ ఫర్ ద టేబుల్. ఓకే, ఆ టేబుల్ లోపల ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామో ఆ టేబుల్ కి సంబంధించిన ఎంటైర్ కోడ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ దట్ అడ్వాన్స్ ఎడిటర్. వెన్ ఎవర్ యూ చేంజ్ ద టేబుల్ ఆటోమేటిక్లీ దాని కోడ్ అక్కడ వస్తుందండి. అంటే వేరే టేబుల్, ఇప్పుడు సిటీ వైజ్ సేల్స్ ఉంది కదా, వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ అడ్వాన్స్ ఎడిటర్ సిటీ వైజ్ సేల్స్ కోడ్ అనేది కనబడుతుంది. వెన్ ఎవర్ యూ సెలెక్ట్ స్టూడెంట్స్ 1 డేటా 1, అప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు దాని టేబుల్ కి సంబంధించిన కోడ్ మాత్రం కనబడుతుంది.
it will work like that. Okay, అలాగే now let's go and understand about this manage లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి delete, ఇంకోటి duplicate, ఇంకోటి reference. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డిలీట్? సో డిలీట్ పర్పస్ ఏంట్రా అంటే క్వెరీని డిలీట్ చేయడానికి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను క్వెరీలో ఉండే ఆప్షన్స్ అన్ని టేబుల్ పైన వర్క్ అవుతాయని. ఓకే, ఇప్పుడు నేను టేబుల్ ని డిలీట్ చేయాలనుకో ఐ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ఆప్షన్. డిలీట్ ఇలా చేయొచ్చు. ఓకే, వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ డిలీట్ ఆటోమేటికల్లీ టేబుల్ అనేది డిలీట్ అవుతుంది. సో డిలీట్ అయితే మళ్ళీ తెచ్చుకోవచ్చా మనం? డిలీట్ అయితే తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవాలి. తెచ్చుకోవచ్చు, బట్ అగైన్ యూ నీడ్ టు రీకనెక్ట్ ఆర్ ఒకవేళ ఈ ఫైల్ కనుక సేవ్ చేయకపోతే క్లోజ్ చేయటమే. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ వర్క్ ఆన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకు? బికాస్ మీకు డిలీట్ అనే ఆప్షన్ చూపించడానికి మాత్రమే. రైట్ క్లిక్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. వాట్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ మేనేజ్ లో ఉన్న డిలీట్, ఈ డిలీట్ బోత్ ఆర్ సేమ్ అండి. ఓకే, ద పాయింటర్ ఇస్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉందంతే. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ 2 more ఆప్షన్స్, దట్ ఈస్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్? ఓకే, నేను డూప్లికేట్ క్లిక్ చేశాను. ఏమైంది? ద క్వెరీ గాట్ డూప్లికేటెడ్. The query got duplicated. Interview point of view lo very important. Okay, so what is the difference between duplicate and reference? Question adugutar. Okay, so again I'm clicking on reference. Eppudaithe nenu reference click chesano again the table got duplicated. So reference chesina duplicate, duplicate chesina duplicate, but we should be having some difference between these two. Okay, ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి. సో ద డిఫరెన్స్ ఈస్ వెన్ ఎవర్ యూ డూప్లికేట్ వన్ టేబుల్, ఏదో ఒక టేబుల్ మీరు కనుక డూప్లికేట్ చేస్తే డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ అండి. డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ డూ ఎనీథింగ్, నా ఒరిజినల్ టేబుల్లో నేను ఇప్పుడు ఈ కాలమ్ ని రిమూవ్ చేస్తున్నా, ఐఎమ్ రిమూవింగ్ సిటీ, అది డూప్లికేట్ లో ఎఫెక్ట్ అవ్వదు. డూప్లికేట్ లో అది ఎఫెక్ట్ అవ్వదు బికాస్ డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఎ న్యూ క్వరీ. ఓకే, అండ్ దెర్ ఈస్ నో ఎనీ డిపెండెన్సీ ఆన్ ద ఒరిజినల్ టేబుల్. ఒరిజినల్ టేబుల్ మీద ఎటువంటి డిపెండెన్సీ ఉండదు. ఇట్ విల్ ఎమర్జ్ లైక్ ఎ న్యూ క్వరీ కాబట్టి సో అక్కడ ఏం చేంజెస్ జరిగినా ఇక్కడ అప్లై అవ్వదు. కానీ రెఫరెన్స్ అలా కాదు. రెఫరెన్స్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద ఒరిజినల్ టేబుల్. సో ఒరిజినల్ టేబుల్ లో ఏమైనా చేంజెస్ జరిగితే రెఫరెన్స్ లో కూడా చేంజెస్ జరుగుతాయి. అండర్స్టూడ్ ద డిఫరెన్స్? Yes. Okay. Any question? Okay, fine. No. ఇప్పుడు let's understand again one more difference. Okay, so నేను డూప్లికేట్ చేసేటప్పుడు, ఈ టేబుల్ డూప్లికేట్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? డూప్లికేట్ చేసేటప్పుడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఎనీ ఐడియా? 4 అండి. 4 స్టెప్స్. ఈ రిమూవ్ కాలమ్స్ అనేది తర్వాత మనం క్రియేట్ చేసాం, రైట్? డూప్లికేట్ చేసాక క్రియేట్ చేసాం. ఎస్ ఆర్ నో? ఆర్ యు గైస్ ఫాలోయింగ్ మీ? Yes. Yeah, yes. ఓకే, డూప్లికేట్ లో సేమ్ స్టెప్స్ ఉన్నాయా? Yes, we have. Yes. మరి రెఫరెన్స్ లో యూ హ్యావ్ ఓన్లీ 1 స్టెప్. వాట్ ఈస్ దట్ స్టెప్? రెఫరెన్స్ స్టెప్ అంతే. సోర్స్ ఏంటి స్టెప్ నేమ్ ఏంటి? సోర్స్. సోర్స్. సో ఈ సోర్స్ లో మీన్స్ ఈ సోర్స్ వాట్ ఇట్ ఈస్ క్యారింగ్? ఇట్ ఈస్ క్యారింగ్ city wise cells. Means the source for this particular table is city wise cells. Clear? So that means the point here is reference anedi it is purely dependent on the original table. Not duplicate is it means duplicate it will not depend on the original table. It will emerge like a new query. And ఇది మనం ఒక ఫ్లో డయాగ్రామ్ లో చూడాలి అంటే you can go to view query dependencies అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఇట్. query dependencies అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఇట్. ఓకే, నౌ దిస్ ఇస్ ద క్వెరీ. యు సీ హియర్ మనం ఈ పాత్ నుంచి
శాంపిల్ డేటాను తెచ్చుకున్నాం. శాంపిల్ డేటాలో ఈ 3 పేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ 2 పేజెస్ ఉన్నాయి. యాక్చువల్లీ సిటీ వైజ్ సేల్స్, కంట్రీ సేల్స్ అనే ఈ 2 పేజెస్ ఉన్నాయి. కంట్రీ సేల్స్ ని నేను ఏం చేశాను, డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసిన తర్వాత అది ఇట్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. చూడండి, సారీ, సిటీ వైజ్ సేల్స్ ని డూప్లికేట్ చేశాను, ఇట్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. కానీ సిటీ వైజ్ సేల్స్ ని నేను రెఫరెన్స్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ నాట్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ, ఇట్ ఈస్ దేర్ నెక్స్ట్ లెవెల్లో రెఫరెన్స్ ఉంది. చూసారా, సిటీ వైజ్ సేల్స్ నెక్స్ట్ లెవెల్లో ఇట్ ఈస్ దేర్, రెఫరెన్స్ ఇస్ దేర్. అంటే రెఫరెన్స్ టేబుల్ ఇస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ సిటీ వైజ్ సేల్స్. ఇక్కడ ఏం జరిగినా కానీ అదంతా ఇంప్లిమెంట్ అవుతుంది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? yes, you do any changes in reference, అది ఒరిజినల్ టేబుల్ లో ఎఫెక్ట్ అవ్వదు. You do any changes in the reference, అది ఒరిజినల్ టేబుల్ లో ఎఫెక్ట్ అవ్వదు. ఎనీహౌ డూప్లికేట్ ఎమర్జ్డ్ లైక్ న్యూ క్వరీ కాబట్టి ఇందులో ఏం చేంజెస్ చేసినా సిటీ వైజ్ సేల్స్ లోకి అసలు రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ రెఫరెన్స్ లో ఏమైనా చేంజెస్ చేసినా సిటీ వైజ్ సేల్స్ లోకి రెఫరెన్స్ మీన్స్ ఏం చేంజెస్ అక్కడ ఇంప్లిమెంట్ అవ్వవు. క్లియర్? ఎనీ క్వశ్చన్? ప్రిఫరెన్స్ లో చేంజ్ అయిన ఒరిజినల్ టేబుల్ లో చేంజ్ అవుతాయా? అవ్వదు. అదే నేను చెప్తుంది. సో రెఫరెన్స్ లో ఏమన్నా చేంజెస్ చేస్తే ఒరిజినల్ టేబుల్ లో చేంజ్ అవ్వదు. ఒరిజినల్ టేబుల్ ఏదైనా చేస్తే రెఫరెన్స్ టేబుల్ లో చేంజ్ అవుతుంది. కరెక్ట్. ఎనీ క్వశ్చన్? Okay, then that's it about the manage option అండి. So very important, interview point of view లో very important. Okay, so even remove columns లో కూడా they will be asking, they will not ask direct questions, ఏం అడగరు, like scenario based ఉంటది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కాలమ్స్ ఉన్నాయి. I want to delete all the columns apart from few selected columns అనే క్వశ్చన్ అడుగుతారు. At that point of time, no immediately remove other columns and చెప్పాలి, not remove columns. Apart from few selected columns, remaining columns I need to delete అని ఒక క్వశ్చన్ అడుగుతారు. At that point of time, immediately you need to tell remove other columns. So ఇలా ఉంటాయి క్వశ్చన్స్. Got it? yeah, What is the difference between delete and reference అనే క్వశ్చన్ అడుగుతారు, duplicate and reference అనే క్వశ్చన్ అడుగుతారు. So at that point of time, you need to tell all these things. Okay, so ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ చెప్పాలి. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 క్వశ్చన్స్ రాసుకోండి. ఓకే, సమ్వేర్ యూ రైట్ ఇట్, దీస్ టాపిక్స్. క్వశ్చన్స్ ఏం అవసరం లేదు. క్వశ్చన్ ఇప్పుడు నేను ఒకలాగా క్వశ్చన్ అడుగుతాను, వేరే వాడు ఇంకోలా క్వశ్చన్ అడుగుతాడు, ఇంకొకరు ఇంకోలా క్వశ్చన్ అడుగుతారు. కానీ ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్, ఎవ్రీ వన్ విల్ బి ఆస్కింగ్ ఆన్ దాట్ పర్టికులర్ టాపిక్ ఓన్లీ. ఆ టాపిక్ మీదే అడుగుతారు. సో mark the topics, and while going for the interview, just review the topics. That's it. So don't prepare for the interview questions. Interview questions prepare అయ్యావు అనుకోండి, నువ్వు ప్రిపేర్ అయిన క్వశ్చన్ నేను వేరేలాగా అడుగుతా. అప్పుడు ఏమవుతుంది, ఐ మైట్ బి ఆస్కింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ వేలో క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు రికగ్నైజ్ చేయకపోతే వాట్ విల్ హ్యాపన్, లూజ్ అయిపోతారు ఇంటర్వ్యూ. సో ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ద టాపిక్, నీకు క్వశ్చన్ అర్థం కాకపోయినా ఓకే, మళ్ళీ రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తారు. దాని తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఇట్. దెన్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ యూ విల్ ట్రై టు టెల్ సంథింగ్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ మీద మీరు ఆన్సర్స్ చెప్తారు కదా. దట్ ఈస్ ద రీజన్, ఫస్ట్ ప్రిపేర్ ఫర్ ద టాపిక్స్, నాట్ ఫర్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయంటే లాస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అప్పుడు క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ఆన్లైన్ లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని. బట్ ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్ ద టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, నాట్ ద క్వశ్చన్స్. అండర్స్టూడ్? విల్ యూ గైస్ అగ్రీ విత్ మీ? Yes, yeah, agree. అండి. సూపర్. నెక్స్ట్ let's move on. So I'll be talking about reduce rows today. దాని తర్వాత I will be winding up this particular session అండి. Okay, so I need to attend one meeting. Okay, so from my home. Okay, ఇప్పుడే నేను వచ్చాను ఆఫీస్ నుంచి, లైక్ 7:55 కలా వచ్చాను. ఓకే, సో రెడ్యూస్ రోస్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, కీప్ రోస్ అండ్ రిమూవ్ రోస్. సో కీప్ రోస్ అంటే ఉంచడం, రిమూవ్ రోస్ అంటే తీసేయడం, అంటే రోస్ ని తీసేయడం, ఇక్కడ రోస్ ని ఉంచడం.
సో చాలా సింపుల్ అండి. ఓకే, సో కీప్ రోస్ లో యూ విల్ బి హ్యావింగ్ మీన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్. అలాగే రిమూవ్ రోస్ లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే, కీప్ రోస్ లో కీప్ టాప్ రోస్ అంటే దాని మీనింగ్ ఏంటి? టాప్ రోస్ ను ఉంచమని మీనింగ్. సో క్లిక్ చేస్తున్నాను నేను. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేశానో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ వన్ వాల్యూ హియర్. నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఒక వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇంటీజర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను 5 రోస్ ఉంచమని చెప్పాను. దాని మీనింగ్ ఏంటి? అప్పుడు కీప్ టాప్ 5 రోస్ కదా. టాప్ 5 రోస్ ఉండి మిగతా అన్ని డిలీట్ అవ్వాలి కదా. దాని మీనింగ్ అదే కదా. అదే ఇఫ్ యూ గో టు రిమూవ్ టాప్ రోస్, నేను 5 పెట్టాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? అప్పుడు చేంజ్ అయిపోతుంది కదా. రిమూవ్ టాప్ 5 రోస్ అండ్ కీప్ రిమైనింగ్ రోస్. 5 And keep remaining rows. Clear? Any question? సో టాప్ రోస్, కీప్ టాప్ రోస్ అంటే టాప్ రోస్ ఉంచండి. మీరు ఏ నెంబర్ అయితే మెన్షన్ చేశారో అన్ని రోస్ ఉంటాయి, మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. అదే రిమూవ్ లో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అది డిలీట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని ఉంటాయి. వైస్ వర్సా. అండ్ కీప్ బాటమ్ రోస్ సేమ్ అగైన్. సో ఇప్పుడు ఏమైనా మీరు ఒక నెంబర్ మెన్షన్ చేశారు అనుకోండి, బాటమ్ 3 రోస్ మాత్రమే ఉంటాయి. బాటమ్ 3 రోస్ లో ఏమేమి ఉన్నాయి? విచ్ కంట్రీస్ ఆర్ దేర్? చైనా, మలేషియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆ 3 ఉన్నాయి, మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. సో అదే మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు రిమూవ్ బాటమ్ రోస్, ఇఫ్ ఐ మెన్షన్ 5, బాటమ్ 5 రోస్ డిలీట్ అయిపోతాయి. లైక్ ఫ్రమ్ పాకిస్తాన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మిగతావన్నీ ఉంటాయి. సో ఆర్డర్ నే ఫాలో అవుతుందండి. ఓకే, బ్లైండ్లీ ఇట్ విల్ ఫాలో ద ఆర్డర్, దట్స్ ఇట్. అలాగే కీప్ రేంజ్ ఆఫ్ రోస్. ఇందాక మనం ఏం చేసాం అంటే పైన రోస్ ఉంచాం, కింద రోస్ ఉంచాం. నాకు మధ్యలో రోస్ కావాలి. ఐ వాంట్ టు కీప్ మధ్యలో ఉన్న రోస్ ని ఉంచుదాం అనుకుంటున్నా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మధ్యలో ఉంది, రైట్? సో ఈ రోస్ ని ఉంచుదాం అనుకుంటున్నా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఐ నీడ్ టు గో ఫర్ కీప్ రేంజ్ ఆఫ్ రోస్. సో కీప్ రేంజ్ ఆఫ్ రోస్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేను ఉంచుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ రో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఎక్కడి నుంచి నేను ఉంచాలి? ఫ్రమ్ విచ్ రో? 6 to 8. 6. And here you need to mention 3 అండి. ఓకే, 6 కాబట్టి ఇక్కడ నుంచి 1, 2, 3 నెంబర్ ఆఫ్ రోస్ ఉంచాలి. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఓకే, రియల్ టైమ్ లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ ఆప్షన్ అసలుకి జనరల్లీ యూజ్ చేయం, ఎప్పుడు మనం యూజ్ చేయం. ఎందుకు అంటే నేను ఏం చేస్తున్నాను చూడండి, ఐఎమ్ నాట్ డిలీటింగ్ ది స్టెప్. నేను ముందు స్టెప్ ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసినప్పుడు ఈ ముందు క్వెరీలో మీన్స్ ఈ స్టెప్ లో ఏం క్వెరీ అయితే ఉందో అదంతా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమి ఉంచుదాం అనుకుంటున్నాను? ఏ కంట్రీ డేటా ఉంచుదాం అనుకున్నాను? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడే ఉందా, కింద కూడా ఉందా? కింద కూడా ఉంది. కానీ ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏమైంది? ఓన్లీ పైన డేటా మాత్రమే ఉంది, కింద డేటా లేదు కదా. కరెక్ట్, కింద డేటా లేదు. సో రియల్ టైమ్ లో ఇది వర్కౌట్ అవ్వదండి. అర్థమవుతుందా? సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ హావ్ కెప్ట్ దిస్ పర్టికులర్ రో. ఓకే, సో మరి రియల్ టైమ్ లో ఎలా చేస్తాం? ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావాలంటే నేను ఏం చేయాలి? సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఫిల్టర్ ద డేటా. ఓకే, యూ సర్చ్ ఫర్ యువర్ డేటా అండ్ ఫిల్టర్ ఇట్. whenever you filter it, అది ఎక్కడైనా ఉండని అంతా ఫిల్టర్ అయిపోద్ది కదా. in this way you can filter it. okay, so real time లో ఆప్షన్స్ యూస్ చేయము, బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఎప్పుడైనా మీకు అవసరం అయితే యూస్ చేసుకోండి అవి. ఓకే, సో నెక్స్ట్ రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. ఫిల్టర్ డేటా ఆప్షన్ ఎక్కడ ఉంది సార్? ఫిల్టర్ డేటా ఆప్షన్ వచ్చి ఈ డ్రాప్ డౌన్ యారో మార్క్ లో ఉంటుందండి. ఓకే, ఈ డ్రాప్ డౌన్ యారో మార్క్ లో ఉంటుంది. ఓకే, సో మీరు ఏ కాలమ్స్ లో అయినా ఏ కాలమ్ లో అయినా ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే సో యూ కెన్ ఫిల్టర్. ఓకే, అండ్ యూ కెన్ అప్లై లైక్ దిస్ ఆల్సో, ఈక్వల్, డజంట్ ఈక్వల్, గ్రేటర్ దాన్. సో ఆల్ దీస్ కండిషనల్ ఫిల్టరింగ్ ఆల్సో కెన్ బి అప్లైడ్. ఓకే, మనకి ఇందులో షార్ట్ కట్ కీస్ ఉంటాయండి ఎక్సెల్ లాగా? షార్ట్ కట్ కీస్ అంటే సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఓకే ఆల్ట్ అని యూస్ చేస్తారు కదా. సో నో, ఆల్ట్ F, కంట్రోల్ F. ఓకే, నెక్స్ట్
యూ కెన్ యూజ్ ఇట్. చూడండి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో మేనేజ్ పారామీటర్స్ యూజ్ చేయాలి అంటే W మీద క్లిక్ చేయాలి. లైక్ దిస్ ఇట్ విల్ వర్క్. అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ అయింది చూడండి. బట్ మీరు ఇక్కడ కనుక చూస్తే whenever you clicked on alt, so it is not there for all. 1 minute, it is there for all. H loki veldam first. Now you see, so with this one means keyboard also you can apply. Ippudu మనం ఏం అప్లై చేయాలనుకుంటున్నాం? What we are discussing, key pros, right? K lo rows. Again what we need to range of rows, right? దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. With keyboard also you can do it. Okay, okay, fine. Can I move to the next one? సరే అది చెప్పలేదు, అందులో ఇంకా 2 ఉన్నాయి కీ ప్రోస్ లో. I need to move to the next one అంటే నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళాలని. సో ఇప్పటి వరకు ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? Okay, fine. So next we have remove alternate rows. What is the purpose of this particular option, alternate rows? Alternate ante meaning one after the other, right? Yeah. So remove alternate rows one after the other. First row to remove. నేను ఏ రో అయినా మన ఇష్టం ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ రిమూవ్ చేద్దాం, ఆడ్ రిమూవ్ చేద్దామా? ఈవెన్ రిమూవ్ చేద్దాం. ఈవెన్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ రో టు రిమూవ్ ఏ నెంబర్ పెట్టాలి? 2. నెంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్ ఈజ్ 1. ఎందుకు? ఆ ఒక రోనే కదా మనం రిమూవ్ చేసేది. నెంబర్ ఆఫ్ రోస్ టు కీప్. ఆ రో రిమూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రో ఉంచాలా? ఉంచాలండి. సో కీప్ 1. క్లిక్ ఆన్ ఓకే. సో ఏమవుతుంది ఇక్కడ? ఈవెన్ రోస్ అన్ని డిలీట్ అవుతాయి. ఈవెన్ లో ఏమేమి ఉన్నాయి? ఇండియా, సో ఇలా ఉన్నాయి కదా. సో ఈవెన్ రోస్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, సో యూ సీ హియర్, ఎక్కడ చూస్తారు? ఇక్కడ చూడండి. ఆస్ట్రేలియా వచ్చి ఈవెన్ ఆడా? ఈవెన్, రైట్? ఈవెన్. పాకిస్తాన్, శ్రీలంక ఈవెన్, మలేషియా ఈవెన్. సో ఆస్ట్రేలియా ఉన్నాయా? సో శ్రీలంక, ఆస్ట్రేలియా అండ్ మలేషియా ఈ 3 లేవు. ఓకే, సో లైక్ దిస్ ఇట్ విల్ వర్క్ అండి. ఓకే, ఆల్టర్నేట్ రోస్ ని రిమూవ్ చేస్తారు. ఓన్లీ ఆల్టర్నేట్ రోస్ ని రిమూవ్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్ గా మీన్స్ కాంబినేషన్ వైజ్ కూడా రిమూవ్ చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ డూ దట్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు డిలీట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఐ వాంట్ టు కీప్ జర్మనీ. సో ఆ ఆర్డర్ ని నేను ఫాలో అవ్వాలనుకుంటున్నా. డన్, ఐ కెన్ డూ దట్. సో ఫస్ట్ రో టు రిమూవ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 6th నుంచి కదా. 6 పెట్టాలి. అక్కడి నుంచి ఎన్ని రోస్? 3. మళ్ళీ అక్కడి నుంచి ఎన్ని రోస్ ఉంచాలి నేను? 3. అగైన్ 3, ఎందుకంటే జర్మనీ ఉంచుదాం అనుకుంటున్నా కదా. సో ఆ ప్యాటర్న్ నేను ఫాలో అవుదాం అనుకుంటున్నా. నేను ప్యాటర్న్ బేస్డ్ చేసుకుని నెంబర్స్ ఇస్తున్నానండి. పైన ఇచ్చిన నెంబర్, కింద ఇచ్చిన నెంబర్ 2 ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, పైన ఇచ్చిన నెంబర్, కింద ఇచ్చిన నెంబర్ 2 ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, గాట్ ఇట్? సో క్లిక్ ఆన్ ఓకే. సో డన్. సో చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు, జర్మనీ ఉంది. దాని తర్వాత ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ 3 రోస్ డిలీట్ అవుతాయి. యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా డిలీట్ అయిందా? యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా కనపడట్లా. నెక్స్ట్ టైం అవుతుంది పాకిస్తాన్, శ్రీలంక, చైనా అనేది ఉంటుంది. మలేషియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగైన్ డిలీట్ అయిపోతుంది. సో లైక్ దిస్ ఇట్ విల్ హ్యాపన్. ఆ ప్యాటర్న్ ని ఫాలో చేస్తుందండి. రియల్ టైమ్ లో ఇవేమి యూజ్ చేయం మనం. విల్ బి నాట్ యూజింగ్ ఇట్. సో ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? లేదండి. No. Okay, let's come to next option, remove duplicates. What is the purpose of remove duplicates? అంటే మీకు ఏం అర్థం అవుతుంది?
అంటే ఇండియా 5 టైమ్స్ ఉంది కదా, ఒక్కటే వస్తుంది. ఇండియా 5 టైమ్ అంటే రిమూవ్ డూప్లికేట్స్ అంటే మీకు ఏమర్థం అవుతుంది? డూప్లికేట్ ఉన్న డేటాని డిలీట్ చేస్తుంది, రైట్? అంటే పోదేమో సార్. One minute. ఓకే, సో రిమూవ్ డూప్లికేట్స్ ఏం చేస్తుంది? డూప్లికేట్ డేటాని ఓకే, సో రిమూవ్ డూప్లికేట్స్ ఏం చేస్తుంది? డేటాని రిమూవ్ చేయడానికి అది చూస్తుంది, రైట్? డేటాని రిమూవ్ చేయడానికి అది చూస్తుంది. కానీ ఈ పర్టికులర్ డేటాలో డూప్లికేట్స్ ఉన్నాయా లేవా అనేది క్వశ్చన్. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దిస్ వన్? మీరు ఏమనుకుంటున్నారు? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఆన్సర్ దిస్. సో డేటాలో డూప్లికేట్స్ ఉన్నాయా లేదా? సో మీ నేమ్ చెప్పి ఆన్సర్ చెప్పండి. భరత్ కుమార్ I అండి. say it's no. One person at a time. Okay, yeah, anyone can go. If you want, సారీ I can శుక్లా go. గారు మీరు కంటిన్యూ. Okay, yeah, thanks. So నేనైతే నో చెప్తాను, because if you see like country is same but city is different. So I feel it's no. Okay, fine. Next person. భరత్ కుమార్ అండి. Mm. కంపేర్డ్ టు కంట్రీ డూప్లికేట్స్ ఉన్నాయండి, అదర్వైజ్ డూప్లికేట్స్ లేవు. నా క్వశ్చన్ వచ్చి సింపుల్. రిమూవ్ డూప్లికేట్స్ యూస్ చేస్తే డేటా ఏమన్నా డిలీట్ అవుద్దా లేదా? అవుద్ది సార్. హూ ఇస్ నెక్స్ట్? నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి? ఐ డోంట్ హ్యావ్ టైం. Hello, this is Anil Kumar. ఓకే, Anil, go on. Compared to the countries, because we have the 5 India name, maybe they consider as a duplicate. Maybe they remove the duplicate, I think. ఓకే, ఇండియా అంటే డూప్లికేట్స్ ఉన్నాయి, డిలీట్ అవుతుంది అని అంటున్నారు మీరు. ఓకే, డేటా Yes. డిలీట్ అవుతుంది అంటున్నారు. Yeah. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకెవరు లేరా? ఓకే, ఫైన్. సో లెట్ మీ డిలీట్ దిస్. లెట్ మీ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ ఆప్షన్, రిమూవ్ డూప్లికేట్స్. ఏమైందండి? డేటా ఉందా, డిలీట్ అయిందా? డేటా పోయింది. సో డేటా డిలీట్ అయిపోయింది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను వినండి. ఓకే, సో రిమూవ్ డూప్లికేట్స్, హౌ ఇట్ విల్ వర్క్ ఇస్, సి ఇండియా ముంబై, ఇండియా కోల్కతా, ఇండియా హైదరాబాద్, ఈ కాంబినేషన్ డిలీట్ డూప్లికేట్స్ ఉన్నాయా? ఇండియా ముంబై, లేవండి. ఇండియా కోల్కతా, ఇండియా హైదరాబాద్, ఈ కాంబినేషన్ లో డూప్లికేట్స్ ఉన్నాయా గైస్? లేవండి. No. ఓకే, లేవు. కానీ ద పాయింట్ ఇస్, కానీ డేటా డిలీట్ అవుతుంది. ఎందుకు డేటా డిలీట్ అవుతుందంటే అదర్ కాలమ్స్ తో దానికి సంబంధం లేదండి. ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే అది చెక్ చేస్తుంది. సెలెక్టెడ్ కాలమ్స్ ని చెక్ చేసి దాని మీద బేస్ చేసుకొని డేటాని రిమూవ్ చేసేస్తుంది. అదర్ కాలమ్స్ డేటాని కూడా రిమూవ్ చేసేస్తుంది. కానీ అది చెక్ చేసేది ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్ ని మాత్రమే. గాట్ ఇట్? Okay. ఓకే. అంటే సో మీరు కంట్రీ ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేసినప్పుడు నేను కంట్రీస్ ఒక్కటే సెలెక్ట్ చేశాను కాబట్టి కంట్రీస్ లో డేటా డూప్లికేట్ ఉంది కాబట్టి డేటా డిలీట్ అయిపోద్ది. లేకపోతే ఇట్ విల్ నాట్ డిలీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కాలమ్స్ సెలెక్ట్ చేశా. ఇప్పుడు ఈ కాంబినేషన్ చెక్ చేస్తుంది. ఇట్ విల్ చెక్ ద కాంబినేషన్. ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ నాట్ డిలీట్ బికాస్ ఈ కాంబినేషన్ లో డూప్లికేట్స్ లేవు. సో లైక్ దిస్ ఇట్ విల్ వర్క్ అండి. క్లియర్?
యా అండి. ఎస్ నడిలా గారు మనం కంట్రీ అండ్ సేల్స్ సెలెక్ట్ చేస్తే మీ ఇష్టం అండి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ అంటే వాంట్ టు అందులో సెలెక్టెడ్. కొన్ని ఇప్పుడు డూప్లికేట్స్ ఉన్నాయి కదా, కంట్రీ ఇప్పుడు అండ్ లేవు కదా. సేల్స్ గనక సెలెక్ట్ చేశారనుకోండి, ఇండియా అగైన్ ఇట్స్ అ డూప్లికేటెడ్ వన్. ఎవ్రీవేర్ ఇట్ ఇస్ 10,000, రైట్? డేటా డిలీట్ అవుతుంది. ఓకే, కాంబినేషన్ లో కూడా బోత్ ఆర్ డూప్లికేటెడ్ కదా. ఎస్, నో, సో ఇట్ విల్ వర్క్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు కనుక మీరు రిమూవ్ డూప్లికేట్స్ కనుక క్లిక్ చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపన్, ఇండియాలో ఒకటే ఉందా చూసారా, మిగతా అన్ని డిలీట్ అయిపోయినాయి. సో Yeah. ఇట్ విల్ వర్క్ ఆన్ ద కాంబినేషన్. జస్ట్ రిమెంబర్ దిస్. మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్టెడ్ కాలం మీదే వర్క్ అవుతుందండి. ఆ సెలెక్టెడ్ కాలం మీద బేస్ చేసుకుని ఎంటైర్ రోని రిమూవ్ చేస్తారు. ఎనీ క్వశ్చన్? ఫస్ట్ దే తీసుకుంటారా అండి? ముంబై First ఒకటే అంటే? చూపిస్తుంది, ఇండియా సంబంధించి I ముంబై will ఒకటే come to that one. చూపిస్తుంది. I will come to that one. ఓకే, సో ఇప్పుడు డేటా డిలీట్ అవుతుంది. ఓకే, సో మరి ఏ డేటా డిలీట్ అవుతుంది? కమాన్, డేటా డిలీట్ అవుతుంది ఇండియా ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తే డేటా డిలీట్ అవుతుంది. ఏ డేటా డిలీట్ అవుతుంది? కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ. డూప్లికేట్ డేటా డిలీట్ అవుతుంది. అదే, ఇందులో ఏది డూప్లికేట్ డేటా, ఏది యూనిక్ డేటా? అంటే ఫస్ట్ ఉన్నది యూనిక్ డేటా, నెక్స్ట్ ఉన్నవి డూప్లికేట్స్. ఫస్ట్ ఉన్నది యూనిక్ డేటా, నెక్స్ట్ ఉన్నది డూప్లికేట్స్. డూప్లికేట్స్. సో ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ఫాలో ద సేమ్ థింగ్ అండి. ఫస్ట్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి కన్సిడర్డ్ ఇట్ యాజ్ యూనిక్. రిమైనింగ్ ఇన్స్టాన్సెస్ అన్ని ఇట్ విల్ బి కన్సిడర్డ్ ఇట్ యాజ్ డూప్లికేట్స్. క్లియర్? ఓకే, ఇస్ దిస్ క్లియర్ గైస్? యా అండి. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్ అండ్ ఐ విల్ వైండ్ అప్ దిస్ పర్టికులర్ సెషన్ ఫర్ టుడే. ఓకే, సో టాస్క్ జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేసి వినండి, రేపు నాకు వచ్చేటప్పుడు టాస్క్ చేసుకోనండి. ఓకే, సో టాస్క్ వచ్చి చాలా సింపుల్. ఇప్పుడు నేను కనుక రిమూవ్ డూప్లికేట్స్ కనుక క్లిక్ చేస్తే ఇండియాలో ఏ సిటీ ఉంటుంది? ఇండియాలో ఏ సిటీ ఉంటుంది? ముంబై. ముంబై. ముంబై ఉంటుంది. ఎవ్రీవన్ అగ్రీ? Yes. ఎస్ Yes. Agree with Mumbai? Okay, fine. Yes. Now I'm sorting the data. See, you guys know what is sorting, right? A to Z, Z to A, sorting చేసుకోవచ్చు అంటే ఆర్డర్ లో పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేను పెడుతున్నాను, A to Z పెడుతున్నాను. సో ఎప్పుడైతే నేను A to Z పెట్టానో, ఇండియాలో వాట్ ఈస్ మై ఫస్ట్ సిటీ? బెంగళూరు. బెంగళూరు. ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తా. వాట్ విల్ బెంగళూరు హ్యాపెన్? ఉంటుందండి. బెంగళూరు ఉంటుందా, ముంబై ఉంటుందా? బెంగళూరు ఉంటుంది. బెంగళూరు. మిగతా వాళ్ళు? బెంగళూరు, ముంబై. బెంగళూరు. సో బెంగళూరు. బెంగళూరు. ఓకే, ఏది ఉంది? ముంబై. ముంబై ఉంది. సో మీరు ఏం చేయాలరా అంటే, నాకు బెంగళూరు కావాలి యాజ్ అ ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ సిటీ. నేను సార్టింగ్ చేసినప్పుడు బెంగళూరు వచ్చింది కాబట్టి నాకు బెంగళూరు కావాలి. నేను సార్ట్ చేసినప్పుడు ఏ సిటీ అయితే ఫస్ట్ ఉంటుందో అది కావాలి నాకు. ఐ డోంట్ వాంట్, నేను లోడ్ చేసినప్పుడు ఏ సిటీ ఉందో అది కాదు, అది నాకు వద్దు. ఓకే, నేను సార్ట్ చేసిన తర్వాత ఏ సిటీ ఉంటుందో అది కావాలి నాకు. సో దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? యా అండి. So I'm going to load the data. So ఎవరెవరు ఉన్నారు వాట్సాప్ గ్రూప్ లో? సో ఫర్ దెమ్ the data will come. సో మిగతా వాళ్ళు మీరు ఏం చేయాలంటే, ఒకవేళ ఈ టాస్క్ చేయాలనుకుంటే డేటా ప్రిపేర్ చేయాలండి. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్? No. That's it for today.
డేటా లోడ్ చేశాను, ఎవరికైనా వచ్చిందా? వచ్చిందండి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. ఓకే, టాస్క్ చేసుకోండి, ఓకేనా? సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ గైస్. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో క్లాసెస్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అండ్ ఐఎమ్ హ్యావింగ్ లైక్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ హ్యావింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, సో ఐ నో హౌ టు ట్రైన్. ఓకే, సో this particular subject. Okay, so because I'm doing this one from so many years. Okay, సో జస్ట్ కాన్సన్ట్రేట్. ఓకే, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, నేను చెప్పింది చెప్పినట్టు టాస్క్లు చేస్తూ వర్కౌట్ చేయండి. ఓకే, ఫర్ షూర్ యూ విల్ రీచ్. ఓకే, మీ గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవుతారండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.